ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని ప్రోడక్ట్స్ ఈ వీడియోలో చూసేద్దాము. బాత్రూంలో కార్నర్‌కి ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈ స్టాండ్‌ని మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. బాత్రూంలో చిన్న వాల్ ఏదైనా ఉంటే వాల్ పైన మనం ఇట్లా లిక్విడ్స్ కానీ, ఫేస్ వాష్ కానీ, బాడీ వాష్ కానీ పెట్టుకోవడం వల్ల స్మెల్ వస్తుంది వాటర్ పడి అక్కడ. ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. చూడండి, ఇది 5 లీటర్స్ వరకు అంటే 5 కేజెస్ వరకు వెయిట్ అనేది ఆపుతుంది. అండ్ ఫేస్ వాష్ క్రీమ్స్ కానీ, బాడీ క్రీమ్స్ కానీ ఏమున్నా కానీ ఇందులో ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కార్నర్కి పెట్టుకోవడం వల్ల ప్లేస్ కూడా చాలా ఈజీగా కలిసి వస్తుంది. అంతేకాకుండా బ్రషెస్ ఇంకేవైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఇలా చిన్న క్లిప్ అయితే ఉంటుంది, క్లిప్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. హోల్స్ ఉండడం వల్ల వాటర్ పడితే రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్స్ చూడండి. ఈ హ్యాండిల్స్ అయితే రెండు కూడా 2 కలర్స్లు కూడా ట్రాన్స్పరెంట్లోనే ఉన్నాయి, బ్లాక్ వైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మనం లాక్ చేయాలి, జస్ట్ లాక్ చేస్తే సరిపోతుంది. వాల్కైనా కానీ లేదనుకోండి డోర్స్కైనా వుడ్కైనా ఇలా దేనికైనా కానీ లాక్ చేస్తే సరిపోతుంది. ఇలా ఏదైనా మనం హ్యాండిల్ ఇరిగిపోయింది అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు బెస్ట్. ఫ్రిడ్జ్కి కూడా పెట్టుకోవచ్చు. కింద చూడండి ఒక టేబుల్ అయితే ఉంది, టీపాయ్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసి గ్రిప్ చేస్తే ఎంత వెయిట్ అన్నా కానీ ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వాష్రూమ్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ కావాలి కదా, సపోర్ట్ కోసం కూడా ఈ హ్యాండిల్ పెట్టేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా మనం హ్యాంగర్స్ అస్సలు తీసుకెళ్లాల్సి వచ్చిన వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఫోల్డింగ్ హ్యాంగర్స్ అయితే దొరుకుతాయి. ఈ హ్యాంగర్స్ అనేటివి ఒకేసారి మనం ఎక్కువ పీసెస్ తీసుకోవచ్చు. 24 పీసెస్ తీసుకుంటే తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి. బట్టలు వాష్ చేసిన తర్వాత కూడా ఇలా మనం హ్యాంగర్ వేసుకుంటే నీట్గా వాష్ చేసినవి డ్రై అవుతాయి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదో ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఈ చిన్న క్లిప్స్ కూడా చూడండి, వన్ సైడ్ అయితే హోల్ ఉంది కదా, పెద్ద పెద్ద హ్యాంగర్స్కి వేస్తూ ఉంటాం కదా, ఒకే హ్యాంగర్కి మల్టీ హ్యాంగర్గా యూజ్ చేసుకోవడానికి ఈ చిన్న క్లిప్స్ అనేటివి అయితే యూజ్ అవుతాయి. అండ్ తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టల్ని కూడా పెట్టేసుకోవడానికి ఉంటుంది. ఈ క్యాప్స్ అయితే చూడండి, సిలికాన్ క్యాప్స్ ఇవి. సో సిలికాన్ క్యాప్ అనేది ఇది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. మ్యాక్సిమం అయితే సిలికాన్ అయినా ప్లాస్టిక్ అయినా యూజ్ చేయకపోవడమే బెస్ట్. అండ్ ఇంకా మనం ఇలా దేనికైనా క్యాప్ పెట్టేసుకొని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి సిలికాన్ క్యాప్స్ అయితే దొరుకుతాయి. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి, లేకుంటే లేదు. ఇది వేడి నీళ్ళల్లో ముంచినా కానీ కరగడం అలాంటి స్మెల్ రావడం అయితే అసలు అయితే ఉండదు. సైజెస్ కూడా దొరుకుతాయి. ఈ క్లిప్స్ హోల్డర్ అయితే చూడండి, ఇది జస్ట్ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ని తీసేసి కార్నర్కి ఇలా పెట్టేసుకుంటే స్పూన్స్ ఏవైనా నైఫ్స్ ఉన్నాయనుకోండి వాటిని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది కూడా 1 kg వరకు అయితే వెయిట్ అనేది అయితే ఆపుతుంది. అండ్ బాత్రూంలో పెట్టుకుంటే ఇలా స్పాంజెస్ బ్రషెస్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని హోల్డ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ కూడా కట్ చేసుకోవచ్చు. గిన్నెలు తోమడానికి అయితే ఈ బ్రష్ అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. నార్మల్గా స్టీల్ బ్రష్తో కాకుండా ఇలాంటి హ్యాండిల్ ఉన్న బ్రష్ తీసుకుంటే మనకు హ్యాండ్కి కూడా మంచి గ్రిప్ కూడా ఉంటుంది. ఎంత మాడిపోయిన గిన్నెలు అండ్ ఇంకా బ్లాక్ అయిపోయిన గిన్నెలను కూడా ఈజీగా మనం దీంతో అయితే రిమూవ్ చేసి తెల్లగా అయితే తోముకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. హ్యాండిల్ ఉండడం వల్ల ఇంకా ఫింగర్స్ కూడా పెయిన్ రాకుండా అయితే ఉంటాయి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కలర్ డిజైన్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబులే ఉంటుంది. గార్లిక్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్న మిషన్ అయితే దొరుకుతుంది. సేమ్ గార్లిక్ డిజైన్లోనే ఉంటుంది. పెట్టిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, చూడండి చిన్న పీసెస్ అయితే అయిపోయాయి. రెడ్ చిల్లీస్ని కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు. రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్, జింజర్ అన్నీ కూడా ఈ పేస్ట్ అండ్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సోప్స్ విషయానికి వస్తే ఇలా ఎవ్వరు పెట్టరు, బట్ కానీ ఈ ప్రోడక్ట్ కోసం అలా చూపించారనమాట. సోప్ బాక్స్ విషయానికి వస్తే మాత్రం లోటస్ డిజైన్లో ఉండే ఈ సోప్ బాక్స్ అయితే చూడండి, పైన అయితే ఫ్లవర్ ఉంది, కింద అయితే లీప్ ఉంది. అండ్ 2 సోప్స్ అనేటివి అయితే మనం ఇలా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లోటస్ మోడల్లో ఉండే ఈ బాక్సెస్ అయితే చూడండి, కింద లీప్స్ మోడల్లో ఉన్న డిజైన్ కూడా ఉంది. దీనికి బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉంటుంది, వాల్కి ఒక క్లిప్ అయితే పెట్టుకొని ఈజీగా లాక్ అయితే చేసుకొని కిచెన్లో పెట్టుకుంటే ఇట్లా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది.
గాజు గ్లాస్ విషయానికి వచ్చేస్తే మాత్రము చాలామందికి జ్యూస్ తాగాలన్నా వాటర్ తాగాలన్నా గాజు గ్లాస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. గాజు గ్లాస్లో వాటర్ తాగాలన్నా జ్యూస్ తాగాలన్నా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఆ గాజు గ్లాసులు పగిలిపోకుండా ఉండడం కోసం అయితే ఇలాంటి స్టాండ్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. రీజనబుల్ ప్రైజే ఉంటుంది. గాజు గ్లాసులు పగిలిపోకుండా ఉండడం కోసం ఇలాంటి స్టాండ్ అయితే యూజ్ చేసుకోండి. రైస్ కానీ పప్పులు కానీ ఇంకేవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి కంటైనర్ బాక్స్ అయితే దొరుకుతుంది. ఇది వన్ సైడ్ అయితే రైస్ పోసుకోవచ్చు, 3 సైడ్స్ వచ్చేసి ఇలా పప్పులు అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కింద హ్యాండిల్ ఉన్న ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్లో మనం ఏదైనా మెజర్ చేసుకొని తీసుకోవడం కోసము దీనికే వస్తుంది. ప్రతిదానికి ఒక ఎల్లో బటన్ అయితే ఉంటుంది. చూసారు కదా ఎలా తీసుకోవాలనేది. బట్టలు వాష్ చేయడానికి అయితే వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. బట్టలు వాష్ చేసుకోవచ్చు, ఇంకా షూస్ కూడా వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ చూడండి, ఫస్ట్ అయితే లిక్విడ్ వేయండి, వాటర్ పోయండి, మిషన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత బట్టలు అయితే వాష్ అయితే అయిపోతాయి. అయిపోయిన తర్వాత బట్టలు వాష్ అయిన తర్వాత తీయండి. తీసిన తర్వాత షూ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ పెట్టేసి ఇలా షూస్ పెట్టేసి లిక్విడ్ వేసి వాటర్ వేసేసిన తర్వాత మిషన్ ఆన్ చేయండి. ఆటోమేటిక్గా షూస్ అనేటివి అయితే క్లీన్ అయిపోతాయి. తర్వాత జస్ట్ వాటర్తో క్లీనింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఫ్రెష్గా ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంత కొంత యూస్ అయితే అవుతుంది. ప్రోడక్ట్స్ లింక్స్ అనేటివి అయితే కొన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరైతే పర్చేస్ అయితే చేసుకోండి. ఈజీగానే ఉంటుంది. కానీ ఏది తీసుకున్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిన తర్వాతనే ఏదైనా ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎలా పడితే అలా అయితే ఆర్డర్ అయితే చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న బ్యాగ్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్స్ వచ్చేసి నెట్ బ్యాగ్స్ ఎందుకంటే ఇది మనం సోప్ యూజ్ చేసుకున్నప్పుడు స్క్రబ్బర్ కాకుండా సోప్ ఇందులో వేసుకొని ఇదే స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా కంప్లీట్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవడానికి కూడా ఈ బ్యాగ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, చిన్న చిన్న పీసెస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఆ సోప్ అనేది పడిపోతూ ఉంటుంది, దాన్ని పడేస్తూ ఉంటాం కదా. ఇంకా ఇలా చేయడం వల్ల మనీ సేవ్ అయితే అవుతుంది. బట్టలు ఉతకడానికి చాలామంది హ్యాండ్ వాష్ చేసినప్పుడు బట్టలకు బ్రష్ అనేది చేస్తూ ఉంటారు కదా, ఆ బ్రష్ వల్ల బట్టలు అనేటివి చిరిగిపోతూ ఉంటాయి. మీరు బట్టలకు ఖచ్చితంగా బ్రష్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా స్మూత్గా ఉండే బ్రష్ అనేది దొరుకుతుంది. ఈ సోప్ బాక్స్లో ఇది సోప్ బాక్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది, సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా ఈ సోప్ బాక్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్, మరి నేను ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చాయి అనుకోండి, వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే నా ఛానల్లో చాలానే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు పూరీలు అంటే చాలా ఇష్టమా? అయితే ఇంకెందుకు లేట్ చేయడం, పూరీ మేకర్ చూడండి. ఈ పూరీ మేకర్ మీరు తీసుకున్నప్పుడు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే నీళ్ళు వేయాలి, ఇంకొక సైడ్ అయితే పూరీ పిండి వేయాలి, మిక్స్ చేసుకుంటుంది. ఇంకా పూరీలు రెడీ. వేడివేడిగా కుర్మాతో తినొచ్చు. ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పండగలొచ్చాయంటే చాలు ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉంటాం. పిండి పట్టించుకోవడానికి ప్రతిసారి బయటికని వెళ్లాల్సొస్తుంది. మనమే ఒక పిండి మిషన్ కొంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పిండి ఒకటే కాకుండా పసుపు కారం కూడా ఈ మిషన్లో పట్టుకోవచ్చు. ఈ మిషన్ మీకు నచ్చింది అనుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంటికి చుట్టాలొస్తే మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ చపాతీ మేకర్ చాలా సులువుగా చేస్తుంది. 5 నిమిషాల్లో 10 చపాతీలు చేస్తుంది. చపాతీలు, జొన్న రొట్టెలు, పూరీలు చేయాలి అంటే చెయ్యి నొప్పి పెడుతుందా? పిండి తడపాల్సిందే. అయితే వెంటనే ఈ చపాతీ మేకర్ తీసుకోండి. చాలా సులువుగా 5 నిమిషాల్లో స్వచ్ఛమైన నూనె కోసము ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఈ మిషన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు 50% డిస్కౌంట్తో అమ్ముతున్నారు. కావాలి అంటే కామెంట్ చేయండి. చాలామంది అంటూ ఉంటారు వాటర్ మెలోన్ ఇలా థ్రెడ్తో కట్ చేయొచ్చు ఈక్వల్గా, మనం పెన్సిల్తో స్కెచ్తో గీసుకొని అని అంటూ ఉంటారు కదా, అదంతా ఫేక్ అండి. వాటర్ మెలోన్ ఈక్వల్ సైజెస్ కట్ చేయాలి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ వాటర్ మెలోన్ కటర్ అయితే ఉంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కావాలి అంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాటర్ మెలోన్ కటర్.
వాటర్ మెలన్ కట్ చేసేటప్పుడు నైఫ్ యూజ్ చేయకుండా ఇప్పుడు ఈ ట్రెండింగ్ అవుతున్న వాటర్ మెలన్ కటర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 50% డిస్కౌంట్ ఆఫర్ సేల్ అయితే ఉంది. వాటర్ మెలన్ అయితే ఈక్వల్ సైజెస్లో కట్ చేయొచ్చు. వాటర్ మెలన్ ఒకటే కాకుండా మనం మస్క్ మెలన్ని కూడా ఈక్వల్ సైజెస్లో కట్ చేయడానికి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ వాటర్ మెలన్ కటర్ అనేది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చపాతీలు చేయాలి అంటే చాలా మిషన్స్ వచ్చాయి. ఆన్లైన్లో అయితే చాలా ఉన్నాయి. ఈ చపాతీ మిషన్ అయితే చూడండి, పిండి పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే డైరెక్ట్ చపాతీ అయితే వచ్చేస్తుంది. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు బట్టలు ఐరన్ చేయాలి అంటే చాలా చిరాకులేస్తుంది. ఇంకా నిల్చొని కాళ్ళు కూడా నొప్పిలేస్తాయి కదా. అయితే ఇప్పుడు టెన్షన్ పడకండి. బట్టలు ఇస్త్రీ చేయడానికి ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. నిజంగా ఇలా వేయగానే అలా మడత పెట్టేసి ఐరన్ చేసి బయటకు వస్తాయి. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. పూలమాలలు చేతితో కడుతున్నారా? అయితే చేతితో కాదండి, ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంది, చూడొచ్చు. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా పెద్ద పెద్ద శుభకార్యాలకైనా కానీ ఈ మిషన్లో ఎక్కువ దండలు అయితే నిమిషాలలో కట్టొచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇడ్లీ చేయాలి అంటే విసుగొస్తుందా? అయితే ఈ ఆటోమేటిక్ ఇడ్లీ మిషన్ తీసుకోండి. ఇందులో పిండి వేయగానే ఆటోమేటిక్గా ఇడ్లీ రెడీ అయి బయటకి వచ్చేస్తాయి. వేడిగా తినొచ్చు. వీడియో నచ్చిందా? మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చపాతీ చేయాలా? పిండి తడిపితే చేతులు నొప్పి పెడుతున్నాయా? అయితే ఈ మిషన్ తీసుకోండి. సరిపోయే నీళ్లు వేసి పిండి వేసి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పిండి తడిపి ముద్దలుగా బయటికి వస్తుంది. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్లోనే వేడి చపాతీలు నిమిషాల్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ స్మార్ట్ రోటీ మేకర్తో పిండి వేసి ఒక బటన్ నొక్కితే చాలు. సమయం ఆదా, శ్రమ తగ్గుతుంది. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇంట్లోనే తాజా పిండి తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ స్మార్ట్ ఆటా మేకర్తో పప్పులు, ధాన్యాలు క్షణంలో మెత్తని పిండిగా మార్చుకోండి. ఆరోగ్యకరం, సులభం, సమయం ఆదా. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలు చేయాలి అంటే చాలా మిషన్స్ వచ్చాయి. ఆన్లైన్లో అయితే చాలా ఉన్నాయి. ఈ చపాతీ మిషన్ అయితే చూడండి, పిండి పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే డైరెక్ట్ చపాతీ అయితే వచ్చేస్తుంది. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పండగలొచ్చాయంటే చాలు ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉంటాం. పిండి పట్టించుకోవడానికి ప్రతిసారి బయటికని వెళ్లాల్సొస్తుంది. మనమే ఒక పిండి మిషన్ కొంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పిండి ఒకటే కాకుండా పసుపు, కారం కూడా ఈ మిషన్లో పట్టుకోవచ్చు. ఈ మిషన్ మీకు నచ్చింది అనుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాషింగ్ మిషన్ అంటే ఇలా ఉండాలి. చూడండి, బట్టలు వేసిన తర్వాత ఇక్కడ టైం సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసి ఆన్ చేసిన తర్వాత పైన బాక్స్లో అయితే బట్టలన్నీ వాష్ అయిపోతున్నాయి. ఇలా రౌండ్గా వాష్ అయిపోయిన తర్వాత డ్రై కూడా చేస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసి మనకి ఇస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బట్టలు ఉతకడానికి పెద్ద వాషింగ్ మిషన్ కాదు, ఇలాంటి చిన్న వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంది. బకెట్ అంత సైజే ఉంటుంది. ఇట్లా వాటర్ అయితే వేయండి, లిక్విడ్ అయితే వేయండి. వేసిన తర్వాత టైం సెట్ చేయండి. ఈజీగా బట్టలు అయితే వాష్ అవుతాయి. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ప్రోడక్ట్ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెజిటేబుల్ కట్ చేయడానికి మల్టీప్లెస్ వెజిటేబుల్ కటర్ చూడండి ఎంత బాగుంది. ఒకే దాంట్లో 5 బ్లేడ్స్ ఉండడం వల్ల ఈజీగా, సింపుల్గా, సన్నగా వెజిటేబుల్స్ కట్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంది. మీరు ఈజీగా ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమెజాన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ వెజిటేబుల్ కటర్ అయితే చాలా బాగుంది. హ్యాండ్తో మనం ఇలా రొటేట్ చేసేసి వెజిటేబుల్స్ అనేటివి అయితే కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజెస్లో, డిజైన్లో కట్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ కటర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ బ్యాగ్ చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఓపెన్ చేసామనుకోండి పెద్ద బ్యాగ్ అయితే అవుతుంది. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళడానికి చాలా యూజ్ ఉంటుంది. దీంట్లో 6 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోల్డింగ్ సెల్ఫ్ చూడండి ఎంత బాగుంది. ఫోల్డింగ్ సెల్ఫ్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ ఫోల్డింగ్ సెల్ఫ్ అయితే మనకి అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది.
ఇది మనం ఆర్డర్ చేసినప్పుడు సింగిల్ పీసెస్గా ఇలా వస్తాయి ఫోల్డ్ చేసి. దీన్ని మనం ఓపెన్ చేసుకొని సెట్ చేసుకొని ఒక సెల్ఫ్ అయితే తయారు చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంది. మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ చపాతీలు చేయలేకపోతున్నారా? చేతులు నొప్పి పెడుతున్నాయా? అయితే ఇదిగో కొత్త ఆటోమేటిక్ చపాతీ మేకర్. మిషన్లో పిండి నీళ్ళు పెట్టగానే హాట్ పూరీలు ప్లేట్లోకి. ఇంట్లో వంట ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కానీ ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఈజీగా చపాతీలు అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఆన్లైన్లో దొరికే న్యూ చపాతీ మేకర్ చూడండి. చాలా బాగుంది. చపాతీలు చేయాలి అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చపాతీ మనం పిండి తడుపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదే స్మూత్ చపాతీలు చేసి మనకి రెడీగా అయితే ఇచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఆన్లైన్లో దొరికే ఈ చపాతీ మేకర్ చూడండి. చాలా బాగుంది. మనం చేతితో పిండి తడపాల్సిన అవసరం అయితే లేదు. ఇదే స్మూత్గా చపాతీ పిండి అయితే తడుపుకొని స్మూత్ చపాతీస్ అయితే చేసి మనకు రెడీగా అయితే ఇస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. వాషింగ్ మెషిన్ అంటే ఇలా ఉండాలి. చూడండి, బట్టలు వేసిన తర్వాత ఇక్కడ టైం సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసి ఆన్ చేసిన తర్వాత పైన బాక్స్లో అయితే బట్టలన్నీ వాష్ అయిపోతున్నాయి. ఇలా రౌండ్గా వాష్ అయిపోయిన తర్వాత డ్రై కూడా చేస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసి మనకి ఇస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. జొన్న రొట్టెలు చేయాలంటే కష్టపడుతున్నారా? ఇంకంత కష్టపడాల్సిన అవసరం లేదు. జొన్న రొట్టెలు చేసే మిషన్ అయితే ఇప్పుడు అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. నచ్చితే లైక్ చేయండి.